మష్రూమ్ దొన్నె బిర్యానీ ముందు ఏ బిర్యానీ అయినా తక్కువే అండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం కర్ణాటక స్పెషల్ అయిన మష్రూమ్ దొన్నె బిర్యానీ చేస్తున్నామండి. మనం చాలా రకాల బిర్యానీ చేస్తూనే ఉంటాం కదండి. కాకపోతే ఈ బిర్యానీకి స్పెషల్ మసాలా వేసేదాని వల్ల ఒక కొత్త ఫ్లేవర్ వస్తుందండి. ఈ రంగు ఫ్లేవర్ రుచికి మీరు ఫిదా అయిపోతారండి. మీరు లంచ్ బాక్స్ గా కావచ్చు, ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కొత్తగా ట్రై చేయాలనిపిస్తే ఈ మష్రూమ్ దొన్నె బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం బిర్యానీ చేసినా రైతా చేస్తాం కదండి, ఈసారి డిఫరెంట్ గా పచ్చికారం గుత్తి వంకాయ కూర చేస్తున్నామండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మష్రూమ్ దొన్నె బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక ప్యాకెట్ మష్రూమ్ చిన్న సైజ్ ఎరగడ్లు 6 తీసుకున్నానండి. మీరు మీడియం సైజ్ తీసుకున్నట్లయితే 3 సరిపోతాయి. ఒక గుప్పెడు పుదీనా, దాంతో సగము కొత్తిమీర, 2 మీడియం సైజు టమోటాలు, 1 ఇంచు అల్లము, 1 తెల్లగడ్డ, కొద్దిగా పచ్చిమిరపకాయలు. మీరు కారం తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు నేనైతే మీడియం కారం వేస్తున్నాను. ఇది రుబ్బుకోవడానికి అండి. 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, అలాగే అరకప్పు పెరుగు. ఇది తిరగబాతకండి. 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 1 యాలక్కి, 4 స్టార్ పూలు, కల్పాసి కొంచెము, అలాగే బిర్యానీ ఆకులు ఒక 3 చిన్నవి, కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నానండి. మీ దగ్గర కానీ పచ్చి మెంతాకు ఉంటే అది కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా ఇవన్నీ కడిగి కట్ చేసుకుందామండి. ఎర్రగడ్డలు వచ్చి మనకి పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటేనే బిర్యానీకి బాగుంటుంది. మామూలుగా మీరు మష్రూమ్ బిర్యానీ చేసే ఉంటారండి, ఈ స్టైల్లో చేసినారంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలండి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నట్లయితే బిర్యానీ ఈజీగా అయిపోతుందండి. అలాగే టమాటా కూడా కట్ చేసుకుందాం. నేను ఈ సైజు వేస్తున్నానండి టమాటా. ఇక్కడ ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నానండి. ఈ గ్లాసు 2 గ్లాసులు బియ్యం వేస్తున్నాను. ఈ 2 గ్లాసుల బియ్యానికి 1 ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ మష్రూమ్ కావాలంటే ఇంకొక ప్యాకెట్ వేసుకోండి. నేనైతే ఎక్కువ వేయలేదు, 1 ప్యాకెట్ అయితే సరిపోతుందండి, కాబట్టి అంతే వేసాను. ఫస్ట్ బియ్యం కడిగి నానపెట్టేయాలండి. బియ్యం అనేది బాగా నానితే బిర్యానీ అనేది అంత బాగా వస్తుందండి. చాలామంది మష్రూమ్ ఎక్కువ వేసుకుంటారండి. మీకు కావాలంటే ఇంకా 1 ప్యాకెట్ వేసుకోండి. ఇక్కడైతే నేను మీడియంగా వేస్తున్నాను. బియ్యం 2 సార్లు కడిగేసినాము, 3వసారి నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. ఈ బియ్యం అనేది బాగా నాననియండి. మనం మసాలా అంతా రుబ్బుకోవాలి కదా, అంతసేపు నానినట్లయితే అన్నం బాగా అవుతుంది. వీటిని అంతా కడుక్కునేద్దాం. దీన్ని కూడా బాగా అలుచుకునేసి పక్కన పెట్టేద్దాం. మష్రూమ్లకు కూడా నీళ్ళు పోసి పక్కన పెడదామండి. మన్నేమని అంటే కూడా కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం తిరుగుబాటు పెట్టేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్ కూడా ఫ్రెష్గా ఉండేదే తీసుకోండి. మసాలా వేయించుకునేకండి కొద్దిగా నూనె, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుందాం. ఇది కొద్దిగా వేగినాక వేసుకుందాం మిగిలింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఎర్రగడ్డలు ఇందాక కట్ చేసుకున్నాం కదండి, దాంతోనే కొద్దిగా తీసుకుంటున్నాను. అలాగే తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లము కొంచెం కట్ చేసి వేసుకుందామండి. ఇది ఎలాగో వేయించి రుబ్బుతాం కాబట్టి ఈ సైజులో కట్ చేశానండి. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. మసాలా అనేది బాగా వేగాలండి. ఇలానూ చేయొచ్చు, మీరు వేయించకుండానే కూడా రుబ్బుకొని కూడా చేయొచ్చండి. మసాలా అనేది ఇలా వేయించి వేసేదాని వల్ల తిరుగుబాత పెట్టేటప్పుడు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. మీరు అలానే పచ్చిదే రుబ్బినట్లయితే మీరు తిరుగుబాత పెడతారు కదా, అప్పుడు కొంచెంసేపు బాగా వేయించాలండి. పచ్చాసన అంతా పోయేదాకా వేయించితేనే బాగుంటుంది. కాబట్టి మీరు ముందుగానే ఇలా వేయించి రుబ్బుకున్నట్లయితే ఫాస్ట్గా అయిపోతుందండి పని. మీడియం సైజ్ ఎర్రగడ్డలు 3 చెప్పాను కదండి, ఇక్కడ 1 ఎర్రగడ్డ వేసాను. ఇంక 2 ఎర్రగడ్డలు అనేది కట్ చేసి అలానే పెట్టినామండి. తిరుగుబాతకి వేసుకుందాం. ఒక 5 నిమిషాలన్నా బాగా వేయించాలి. ఒకవేళ మీకు హోల్ గరం మసాలా తిరుగుబాతకి వద్దు అంటే ఇంకొక చెక్క, లవంగాలు, యాలకులు ఇంకోటి ఎక్కువ చేసుకునేసి ఇలా రుబ్బుకుంటే సరిపోతుందండి. తిరుగుబాతకి వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఇక్కడ కొద్దిగా రుబ్బుతున్నాను, కొద్దిగా అలానే వేస్తున్నానండి. ఎక్కువ రుబ్బినట్లయితే మనకు కొంచెం కడుపులో మంట వచ్చే ఛాన్స్ ఉందండి. కాబట్టి అలాగా కొద్దిగా వేసుకోండి, ఇలా కొద్దిగా రుబ్బుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇది బాగా చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. మష్రూమ్ కూడా కట్ చేసుకుందామండి. నేను ఈ సైజులో వేస్తున్నానండి. ఎలాగో ఇది చిన్న చిన్న ముక్కలు అవుతాయి కాబట్టి ఈ సైజులో వేస్తున్నాను.
మనకి ఈ సైజులో కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి ఇష్టంగా ఉంటుందండి. కాబట్టి ఈ సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నగా వేసినట్లయితే మనకు బిర్యానీలో కనిపించదండి. కాబట్టి ఈ సైజు ముక్కలు వేసుకోండి. ఇప్పుడు మన స్పెషల్ మసాలా కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు రుబ్బుకునేద్దాము. మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ ఒక్క మసాలా వేసేదాని వల్ల నార్మల్ బిర్యానీ కంటే టేస్ట్ అదిరిపోతుందండి. అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకుందామండి. చూడండి ఇంత మెత్తగా రుబ్బుకోవాలండి. ఇందులో కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని కూడా రుబ్బుకోండి. నేను కొద్దిగా వేసానండి నీళ్ళు. ఇప్పుడు అసలు సిసలైన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడైతే నేను పాత్రలోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకొని దమ్ కట్టుకోవచ్చండి. ఒక 2 విజిల్ పెట్టినారంటే అయిపోతుంది. కాకపోతే ఇలా పాత్రలో పెట్టి మనం దమ్ కట్టేదాని వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ మసాలా అనేది ప్రతి ఒక్క మెతుకుకి బాగా పడుతుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. మీరు ఇలా మష్రూమ్ చేసుకుని పెరుగు పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. లేదంటే దీనికి కాంబినేషన్గా ఏదైనా కర్రీ చేసుకున్నా కానీ హ్యాపీగా తినచ్చు. ఇంకొకటి అండి, లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళొచ్చండి. ఈ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. మీరు తింటా ఉంటే పక్కన వాళ్ళు కూడా అడుగుతారండి. ఆ స్మెల్కి కావచ్చు, ఆ ఫ్లేవర్కి కావచ్చు, చూడడానికి బాగుంటుంది, తినడానికి టేస్ట్గా ఉంటుంది. వాళ్ళ వాసనతోనే పసిగడతారండి. ఏమి ఈరోజు స్పెషల్ అని అడుగుతారండి. అంత బాగుంటుందండి ఈ బిర్యానీ అనేది. ఇందులో కొద్దిగా నెయ్యి, అలాగే ఇందులోనే నూనె. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా వేసుకుందామండి. ఇది బాగా వేగినాక వేద్దామండి ఎర్రగడ్డలు. ఇవంతా వేగిందండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డ అనేది బాగా వేగాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. ఎర్రగడ్డలు ఈ మాత్రం వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి. మనకు ఫ్రైడ్ ఆనియన్ వేగుతుంది కదండి, అలా వేగాల్సిన అవసరం లేదు. దీనికి మీడియంగా వేగితే సరిపోతుందండి. ఇందులోనే కస్తూరి మెతి వేస్తున్నాను. రుచికి సరిపడే ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే టమాటాలు బాగా మగ్గుతాయి. అలాగే కొద్దిగా పసుపు వేద్దాము. ఉప్పు సరిపోలేదు అంటే మళ్ళీ చెక్ చేసుకోండి. మీరు కారం కూడా అంతే అండి, రుబ్బుకుంటారు కదా, మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా కారం వేసుకోండి. ఒక్కొక్క పచ్చిమిరపకాయలు కారం ఉంటుంది, ఒకటి కారం ఉండదండి. కాబట్టి చూసి వేసుకోండి. మన స్పెషల్ మసాలా ఎలాగో వేయించి రుబ్బాం కదండి, కాబట్టి లాస్ట్లో వేసుకున్నా సరిపోతుంది. అది వేసినా కూడా చాలాసేపు వేయించాల్సిన అవసరం లేదండి. కొంతసేపు వేయించుకుంటేనే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్లోనే మనం ఆయిల్ వేసి బాగా వేయించాం కదా, కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మష్రూమ్ వేసుకుందాము. మష్రూమ్ వేయించేటప్పుడు వాటర్ వస్తుందండి. ఇది కొంచెం మగ్గినాక మసాలా వేసుకుందాం. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. మష్రూమ్ వేగుతా ఉందండి. మష్రూమ్ వేగే కొంతసేపు టైం పడుతుంది. ఆ లోపల మనము బియ్యం ఈ గ్లాస్తో తీసుకున్నాం కదండి, నీళ్ళు కొలత పెట్టి నీళ్ళు కాంచుకునేస్తామండి. ఎప్పుడు బిర్యానీ చేసినా వేడి నీళ్ళు పోస్తే టేస్ట్ బాగుంటుందని చెప్తానే ఉన్నాను కదండి. అలా వేస్తేనండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్లాసు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి, కాబట్టి నేను ఇక్కడ 4.5 గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి. ఒక గ్లాస్కి వచ్చి 2.25 గ్లాసు నీళ్ళు అండి. ఎందుకంటే మంది బియ్యం అనేది పాత బియ్యం అండి, కాబట్టి ఎసురు ఈడుస్తూ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే పెడుతున్నాను. మీకు పలపలాని కావాలంటే ఒక గ్లాస్ వచ్చి 2 గ్లాసులు నీళ్ళు పెట్టుకోండి. కాకపోతే ఈ బిర్యానీ వచ్చి కొంచెం మెత్తగా కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుందండి. 1 2 3 4 అలాగే అర్ధం గ్లాస్ నీళ్ళండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. మష్రూమ్ కూడా వేగిందండి. ఇప్పుడు మసాలా వేసుకుందాము. పుదీనా కూడా మనం ఆకులుగా వేయలేదండి, అంత పేస్ట్ చేసినాము. కాబట్టి పిల్లలు కూడా తీయడానికి ఏమీ ఉండదండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. చూడండి కలర్ చూడడానికి ఎంత బాగుందో. చూడండి బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత పెరుగు వేస్తున్నానండి. మీరు పెరుగు వద్దు అంటే నిమ్మపండు వేసుకోండి. పెరుగు వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా వేగిందండి. ఇక్కడ నీళ్ళు కూడా కాగింది. ఈ నీళ్ళు అందులోకి పోసేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో గ్రీన్గా, అందుకే అండి దొన్నె బిర్యానీ. చూడండి ఇప్పుడే కదండి మనం వేడి నీళ్ళు పోసినాము. వేడి నీళ్ళు పోసిన దానివల్ల ఉడికే స్టార్ట్ అయిందండి. ఇది బాగా ఉడికేటప్పుడు మనం బియ్యం వేసేయాలి. ఇప్పుడు బియ్యం వేస్తున్నానండి. బియ్యం వేసినాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. మంట అనేది ఎక్కువలోనే ఉంది. బాగా ఉడికి మనకి తేమంతా ఈడ్చుకునేటప్పుడు సిమ్ చేసి 10 నిమిషాలు అలానే పెట్టేసినామంటే మన మష్రూమ్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూద్దామండి.
చూడండి మన దమ్ బిర్యానీ అనేది బాగా ఉడుకుతా ఉంది. ఇంకొంతసేపు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేద్దాము. మీరు మధ్యలో ఇలా కలుపుకోవాలండి, లేదంటే అడిగంటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కాసేపటి తర్వాత చూద్దామండి. చూడండి నీళ్ళంతా బాగా తేమ ఈడ్చుకునేసింది. ఇప్పుడు ఒకసారి కింద నుంచే బాగా కలుపుకునేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు దమ్ కట్టుకుందామండి. అంతే అండి. అడుగు కూడా ఒక్క చూర అంటుందండి. ఇట్లా బాగా సదరం చేసుకున్న తర్వాత మూత పెట్టేసినామంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇంకొక 10 నిమిషాల తర్వాత చూద్దామండి. అది కూడా నేను సిమ్లోనే పెట్టానండి. మన మష్రూమ్ దమ్ బిర్యానీ అయిపోయినట్లే అండి. దమ్ కట్టేశాం కదా, ఇంకొక 10 నిమిషాలు అయితే అది కూడా అయిపోతుందండి. దీనికి కాంబినేషన్గా గుత్తి వంకాయ పచ్చికారం చేస్తున్నామండి. దీని సైడ్ డిష్గా అది చాలా సూపర్గా ఉంటుందండి. మామూలుగా మనం పెరుగు పచ్చడి చేస్తూనే ఉంటాం కదా, అది ఈరోజు స్కిప్ చేసి మనం ఇలా గుత్తి వంకాయ అయితే చేస్తున్నామండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టినామంటే వాళ్ళు అడుగుతారండి ఎలా చేసినారు అనేసి. అంత బాగుంటుంది, అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుందండి, అలాగే ఇష్టంగా తింటారండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అండి. తెల్ల వంకాయలు 1/4 కేజీ, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, చిన్న ఉసిరికాయ సైజు చింతపండు, ఒక తెల్లగడ్డ, కొద్దిగా అల్లం ముక్క, 1 స్పూను నువ్వులు, 2 స్పూన్లు పల్లీలు, 1 ఇంచి అల్లము, 2 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా కొత్తిమీర, 1 ఎర్రగడ్డ. ఈ మసాలా వేయించుకునేదానికి కొద్దిగా ఆయిలు, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్క, తెల్లగడ్డ, ఈ 3 వేయించుకుందామండి ఫస్ట్. ఇప్పుడు ఇందులోనే చెక్క, లవంగము, ధనియాలు, ఇవి బాగా వేగినాక మిక్సీ జార్కి తీసుకుందామండి. ఇంకొకటి అండి, ఇక్కడ నేను కారము వాడతా లేదు, ధనియాల పొడి కూడా వాడతా లేదండి. ఈ మాత్రం వేగినాక కొత్తిమీర వేసుకోవాలి. మీకు చింతపండు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసేయండి. చింతపండు వేసేదాని వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, అలాగే వైట్ రైస్ కూడా తినచ్చండి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్కి తీసుకునేద్దామండి. ఇందాక నేను మసాలా పట్టించాను కదండి, దానికే వేస్తున్నాను. ఇది చల్లారినాకనే పడతాము. దీంతోనే మనం పల్లీలు నువ్వులు వేయించుకోవాలనేసి దీనికే తీస్తున్నానండి. ఇందులోనే పల్లీలు వేయించుకుందాము. పల్లీలు కొంచెం బాగా వేగినాక నువ్వులు వేయాలండి. నువ్వులు చాలాసేపు వేయించొద్దండి, కొంతసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇంకొకటి అండి, దీనికి ఎండి కొబ్బరి తురుము వేసినా కానీ బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి వేస్తా లేదు. మీకు జనాలు ఎక్కువగా ఉండి కర్రీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎండి కొబ్బరి తురుము వేయండి, రుబ్బేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వులు వేసుకుందాము. నువ్వులు వేస్తేనే వేయించకూడదండి ఎక్కువ, కొంతసేపు వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ ఉడికే సరిపోతుందండి. ఇది బాగా చల్లారినాక పేస్ట్ చేసుకుందాము. 10 నిమిషాలు అయిందండి, మనం స్టవ్ ఆపేస్తాము. ఇది కూడా ఎక్కడ తేమ లేదండి, బాగా లాగేసింది తేమంతా. ఇలానే పెట్టేసినామంటే మన కర్రీ అయ్యే లోపల దమ్ బిర్యానీ అనేది సెట్ అవుతుందండి బాగా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. వంకాయలు కూడా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలన్నాను కట్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను గుత్తి వంకాయ టైప్లో కట్ చేస్తున్నానండి. ఇలా 4 భాగాలుగా చేస్తున్నాను. లేదు అక్క మాకు ఇట్లా వద్దు, మాకు చిన్న చిన్న పీసులుగానే నచ్చుతుందంటే అలా కూడా కట్ చేసుకోవచ్చండి. మీరు కట్ చేస్తేనే ఇలా నీళ్ళలో వేసేయండి, లేదంటే వంకాయ అనేది చేదవుతుందండి. ఇలా ఎక్కువ కట్ చేయొద్దండి, విడిపోతుంది. చూడండి. వంకాయ కర్రీకి తిరుగుబాత పెట్టుకుందామండి. ఇది నేను అప్పుడే మసాలా వేయించాను కదా, అదే కడాయి తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్, ఇప్పుడు ఎర్రగడ్డలు. ఇది వేగుతూ ఉంటుందండి, ఆ లోపల మనం మసాలా రుబ్బుకోవచ్చు కాబట్టి నేను పెట్టేసినాను పెనుము. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కల్లుప్పు, కొద్దిగా నీళ్ళు వేసి బాగా పేస్ట్ లాగా రుబ్బుకుందాము. ఎర్రగడ్డలు కూడా బాగా మగ్గిందండి, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు వంకాయలు వేసేద్దామండి. ఇలా నీళ్ళు లేకుండా వేసుకోండి. వంకాయలు కొంచెం కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గాలండి వంకాయ. చూడండి, ఈ పేస్ట్ కూడా ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి, అప్పుడే మన కర్రీ అనేది తిక్కుగా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసేద్దాము. ఇప్పుడు మసాలా వేసినాక కొంతసేపు వేయించుకోవాలండి. ఆల్రెడీ మనం మసాలా వేయించేసాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. చపాతీకి, వైట్ రైస్కి, ఇలా బిర్యానీకి, కుష్కాకి అన్నిటికీ బాగుంటుందండి ఈ కర్రీ అనేది. మసాలా వేసినాక ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి, ఎందుకంటే మనం వేయించేదాని వల్ల ఈ వంకాయ కూడా మసాలా అనేది బాగా పడుతుంది.
చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము. ఇదే మిక్సీ జార్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి. మనకు వంకాయ మునిగేదాకా పోసుకోవాలండి. మళ్ళీ మనకు వంకాయ ఉడికినాక నీళ్ళు అనేది ఈడ్చుకుంటుంది. అప్పుడు కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి మనకి. మూత పెట్టి మగ్గించుకుందాం. కాసేపటి తర్వాత చూడండి బాగా ఉడుకుతూ ఉందండి. ఇంకొంచెం గట్టి పడితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మన వంకాయ కూడా మెత్తపడింది చూడండి. ఇలా నొక్కితే మెత్తగా ఉంది చూసారా. వంకాయ కూడా మెత్తపడిందండి. ఇప్పుడు మనం చింతపండు పులుపు పోసుకుందాము. ఎక్కువ వేయద్దండి, లైట్గా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. కలిపేసి ఇంకొక 5 నిమిషాలు సిమ్లో ఉడకపెట్టుకుందామండి. నూనె కూడా తేలుకునిందండి. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూద్దామండి. చూడండి మన దొన్నె బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా అన్నం కూడా ఎక్కడ మనకు తేమ అంత ఎక్కువ లేకుండా మీడియంగా ఉడికిందండి. అడిగనేది కూడా ఎక్కడ అంటలేదండి. చూడండి ఎంత పలపలపలాని వచ్చిందో ఆ రైసు. చూసారా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టినారంటే మీరు. అలాగే చూడండి బిర్యానీ ఉడికిందా లేదని కూడా. అన్నం చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా ఉడకాలండి. ఇప్పుడు మన దొన్నె బిర్యానీ ప్లేట్లోకి తీసుకుందామండి. ఎప్పుడు కానీ బిర్యానీ తీసుకునేటప్పుడు ఇట్లా సైడ్ నింకనే తీసుకోవాలండి. అంతే అండి మన మష్రూమ్ దొన్నె బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. ఇప్పుడు ప్లెయిన్గానే తింటున్నానండి. మళ్ళీ కర్రీ వేసుకొని అది కూడా ఎలా ఉందని చెప్తాను. వేడిగా ఉందండి. ఇలా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వేడిగా వెరైటీగా చేసి పెట్టినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదండి, ఆడుకునేదంతానే ఉంటారండి పిల్లలు. ఇలా వెరైటీగా చేసినాం రాండి తిందురు అంటే పరిగెత్తి వస్తారండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇట్లే ప్లెయిన్గా తింటా ఉంటేనే బాగుంది. ఇంకా కర్రీలో తిన్నామంటే ఇంకా డబుల్ టేస్ట్ ఉంటుందండి. అది కూడా టేస్ట్ చూద్దాం. ఈ గ్రేవీ అనేది దీని బెస్ట్ కాంబినేషన్ అండి. అలాగే మీరు ఇలా చేసుకొని చపాతీ చేసుకున్నా కానీ బాగుంటుందండి. ఇప్పుడు గ్రేవీతో తిందామండి. టేస్ట్ అదిరిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ దొన్నె బిర్యానీ సూపర్గా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు. మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.